ఎవడరా చెప్పింది బీటెక్ పాస్ అవడం కష్టమని? నా 3 years బీటెక్ లైఫ్ లో ఈ విధంగా ఎవరు వెనకాల తిరగలేదు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 3 రోజులు కుక్కను తిప్పించుకున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే బీటెక్ పాస్ అయ్యి 1 సంవత్సరం పైన అయినా గానీ నా సర్టిఫికేట్స్ అన్ని కాలేజ్ లోనే ఉండిపోయాయి. ఎలా అయినా మా కాలేజ్ తో బంధాలు తెంపుకోవాలని బలంగా ఫిక్స్ అయ్యి నేను మా ఫ్రెండ్స్ కలిసి మా కాలేజ్ కి అయితే వెళ్ళిపోయాము. ఈ 3 రోజులు కాలేజ్ కి వెళ్లే దారిలో మామూలు స్టంట్లు జరగలేదు. నేను బీటెక్ చేసింది గూడూరు రాజశంకర కాలేజ్ లో అనమాట. మీరు ఏ కాలేజ్ లో చదివారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఏమైనా సీనియర్స్ గా మన పాత కాలేజ్ కి వెళ్తే ఆ ఫీలింగ్ చాలా బాగుంటది. ఇక కాసేపు 4 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయి వచ్చిన పని చూసుకుందామని అకౌంట్స్ కి అయితే వెళ్ళిపోయాము. ఆ సర్టిఫికెట్లు మాకే రావడం కోసం 10 మంది దగ్గర సైన్లు పెట్టించుకోవాలంట. ఆ సైన్లు పెట్టించుకోవడానికి మాకు 2 రోజులు అయితే పట్టిపోయింది. ఇంకా సర్లే 2వ రోజు మన సర్టిఫికెట్లన్నీ ఇచ్చేస్తారు అనుకునే టైం కి మాకు మీటింగ్ ఉంది, సర్టిఫికెట్స్ కావాలంటే రేపు వచ్చేయండి అని సింపుల్ గా చెప్పేశారు. అంత రిక్వెస్ట్ చేసుకున్నా గానీ అస్సలు ఒప్పుకోలేదు. ఇంకా అప్పుడు అనిపించింది బీటెక్ పాస్ అవడం కంటే మన సర్టిఫికెట్లు మనం తీసుకోవడమే చాలా కష్టమని. తనకి 3 రోజులు కుక్కలా తిరిగితే నా సర్టిఫికెట్లు అయితే నాకు ఇచ్చేశారు. ఫైనల్లీ నెల్లూరుకు వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా మళ్ళా, బాయ్.